ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే గత కొద్ది రోజుల నుండి మన వైవే పక్కన ఖాళీ సెట్ మాది అందులో పోతుల వీరస్వామి ఆనంద కళాశాల మాది అని చెప్పి క్లైమ్ చేసుకుంటూ కొంతమంది వ్యక్తులు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆ ప్రెస్ మీట్లో భాగంగా మన 2 days బ్యాక్ పెట్టిన లాస్ట్ వాళ్ళు పెట్టిన ప్రెస్ మీట్లో కీర్తిశేషులు మా తండ్రి గారు పడాల వెంకటేశ్వర గారు మరియు నా పేరు ప్రస్తావిస్తూ కొన్ని కాంట్రవర్సీ కామెంట్స్ అందులో చేయడం జరిగింది. దాని గురించి అని చెప్పి ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ముందు ముఖ్యంగా ఈ కళాశాల ఎవరిది, ఎవరు స్టార్ట్ చేయాలి, దీన్ని ఇది ఎలా స్టార్ట్ అయింది, ఎలా ఎండ్ అయింది అని క్లీన్ కట్గా చెప్పడం కోసం చెప్పి ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ కళాశాల 1965లో కీర్తిశేషులు మా గురువు గారు చిన్ని లక్ష్మణరావు గారు, ఆయన్ని లక్ష్మణ్ గారు అనేవాడు. ఆయన సాహిబ్ గారు అని చెప్పి సాహిబ్ గారు వాళ్ళ అన్నగారు, మా నాన్నగారు, కొండలరావు గారు మరి కొంతమంది పెద్దలు కలిసి ఆ వైవే పక్కన ఉన్న ఖాళీ సెట్లో 2 కొబ్బరి చెట్లు ఉంటే అక్కడ కుర్చీలు వేసుకుని కూర్చుండేవారు. ఆ 64, 65 ఆ టైంలో కూర్చున్నవాడు. ఈ ఖాళీ సెట్లో మనం ఏదో జిమ్ కింద పెట్టుకుందాం అని చెప్పి వీళ్ళు పెట్టడం జరిగింది. 1965లో పెట్టి అందులో ఒక డంగల కింద తయారు చేసి కుస్తీ పైల్మాన్ కింద కుస్తీలు దెబ్బలాడేవారు. వీళ్ళు 1970 ఆ టైంలోకి వచ్చేసరికి అందులోని మంచి పైల్మాన్ బయటకు వచ్చి వేరే ఏలూరు, విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో పెట్టిన కుస్తీ పోటీల్లో మా వాళ్ళు మొదటి ప్లేస్ సాధించడం, విజయం సాధించడం జరిగింది. వీళ్ళు ఆ కళాశాల ఎలా ఉండేదంటే అది ఒక పక్క ఏమో ప్రహారీ, వైవియ ప్రహారీ, మా ముందర రామాలయం ఉంటుంది, యువతల పక్క డ్రైనేజ్ ఉంటుంది, ఫ్రంట్ సైడ్ తాటేకులు కట్టుకొని వాటి మధ్య జిమ్ చేసేవారు మా వాళ్ళు. ఈ పోతులలో ఒకరోజు చూసి మీరు అంత బాగా కుస్తీలు ఆడుతున్నారు, మీకు కనీసం గోడ కూడా లేదని చెప్పేసి గోడ కట్టుకోవడం కోసం మా వాళ్ళకి ఆ రోజుల్లో 1970 ఆ టైంలో 2000 రూపాయలు గోడ కట్టుకోవడానికి విరాళంగా ఇచ్చారు. ఈ రెజ్లింగ్ని ఎంకరేజ్ చేయడం కోసం ఆ 2000 రూపాయలతో మా వాళ్ళు ఆ గోడ కట్టుకొని 1971లో పోతుల వీరస్వామి ఆనంద కళాశాల అని చెప్పి బోర్డు పెట్టారు. యాక్చువల్గా పోతులోళ్ళు సైట్ కాదు, పోతులోళ్ళు వచ్చి నిర్మించింది కాదు. దానికి ఏంటంటే 2000 రూపాయలు గోడ కట్టకుండా సాయం చేశారని చెప్పి మా పెద్దలు కృతజ్ఞతలతో పోతుల వీరస్వామి గారు పేరు పెట్టుకోవడం జరిగింది. ఇది మనం ప్రెస్ మీట్లో చూశాను. కొంతమంది క్లైమ్ చేస్తూ విజయవాడ నుండి ఎవరితో ఫోన్ మాట్లాడుతూ ఎవరితో మాట్లాడించారు కూడా వాళ్ళకి తెలియట్లే. మళ్ళీ ఆమె ఫోన్ చేసి మీరు ఎవరంటే మీ పేరు ఏంటంటే అడుగుతారు. పోతుల కృష్ణారావు గారు ఏదో పేరు చెప్పారు. అంటే ఆయన తెలుసలేదో ఆ కళాశాలలో జిమ్ ఎక్విప్మెంట్ కానీ ఇంకోటి కానీ ఏముండేది కాదు. అందులో ఖాళీ మట్టి 2 కొబ్బరి చెట్లు తప్పితే అందులో నిర్మించడానికి కానీ అలా సొంత స్థలం ఇవ్వడం కానీ ఏమీ లేదు. ఆ కళాశాల 1965లో వీళ్ళు కొంతమంది పెద్దల ద్వారా స్టార్ట్ అయ్యి 1970లో పైల్మాన్ రెడీ అయ్యి ఆ కళాశాల తరఫున దెబ్బలాడడం జరిగింది. ఇలా ఇలా రెజ్లింగ్ అందులో జరుగుతూ ఉండగా ఆ కళాశాల రాను ఈ క్రౌడ్ మొత్తం జనాలు పెరగడం జరిగింది. పైల్మాన్లు పెరిగి అందులో 4 జిమ్ చేస్తే 4 వెయిట్ చేయాలి. అది మొత్తం టోటల్ 33 గజాలు ఎంత ఉంటుంది. 33 గజాలు కూడా ఈ సమోసా ఆకారంలో ఉంటుంది. అందులో 20 గజాలు మాత్రం పనిచేస్తే మిగతా 15 గజాలు కూడా డ్రైనేజ్ మీద ఉంటుంది. ఇది పక్క అంటే అప్పుడు మాకు ఇది వైవ్య వాళ్ళు ఇచ్చారా లేదా మాదా అన్నది మాకు తెలియదు, మాకు చెప్తాం. అదే ఆ తర్వాత ఎలా తెలిసింది అన్నది తర్వాత పరిణామాలు మేము చెప్తాం. ఇది ఇలా దెబ్బలాడుతూ ఉండగా 1999 ఆ టైంకి వచ్చేసరికి ఈ మట్టి కుస్తీ అంతరించిపోటీ వచ్చింది. ఈ మట్టి కుస్తీ దెబ్బలాడడానికి ఎవరు ఇంట్రెస్ట్ చూపించకుండా ఈ టెక్నికల్గా పాయింట్ కుస్తీకి అందరూ అట్రాక్ట్ అయ్యి సర్టిఫికేట్ల కోసం వెళ్తుండేవారు. ఇందులో భాగంగా మా నాన్నగారు ఏం చేశారంటే ఈ 1996 నుండి కూడా ఆ కళాశాల ఓపెన్లో లేదు. ఎందుకంటే ఎవరో కూడా ఇంట్రెస్ట్గా వచ్చి జిమ్ చేసేవారు కదా. అప్పటి నుండి అలాగా పాడుపడిపోయిన దానిలో పడి ఉండేది ఆ కళాశాల. వీళ్ళు మన క్లైమ్ చేస్తూ దానికి కరెంట్ ఉందని కరెంటు బిల్లు కట్టామని చెప్తారు. యాక్చువల్గా మా కళాశాల స్టార్ట్ అవ్వకముందే 10-15 సంవత్సరాల ముందరే అక్కడ రామాలయం ఉంది మా ముందర. మేము మా కరెంటు రామాలయం నుండి ఒక వైర్ తీసుకొని ఒక ట్యూబ్లైట్ పెట్టుకునేవారు. కేవలం కళాశాలలో ఒక ట్యూబ్లైట్ మాత్రం ఉండేది. కరెంటు బిల్లు కూడా రామాలయానికి వెళ్ళేది. దీనికి కరెంటు మీటర్ ఏదో ఉండేది. కరెంటు బిల్లు మీకు కట్టాము అంటే వాళ్ళు ఏం క్లెయిమ్ చేస్తున్నారో ఎవరు కట్టారో తీసుకురావాలి. దాని కరెంటు మీటర్ ఎలా వచ్చిందో కూడా చెప్తాను. ఈ రామాలయము మేము నిర్మించింది అంటారు. ఇంకా అదృష్టం ఏంటంటే ఎవరన్నా దర్గా కూడా మేమే కట్టామన్నారు.
వాళ్ళు ఏంటంటే ఇక రోడ్డుకు వచ్చింది ఏం చెప్తున్నారో వాళ్ళకే అర్థం పడటం లేదు. ఆ రామాలయం మాదంటారు, ఎదుగుంటా ఉన్నది అంటారు, ఇందులో కరెంటు బిల్లు మేము కట్టామంటారు. అసలు మన ప్రెస్ మీట్లో కూర్చున్న వాళ్ళు ఏ ఒక్కరు కూడా మా సెంటర్ సంబంధించిన కాదు. ఆ మధ్యలో కూర్చొని మాట్లాడుతున్న వారాల రమణ గారు ఆయన ఎవరుతున్నారో ఆయన మా కళాశాల సంబంధించిన ఆయన కాదు, ఆయన కుస్తీ పైల్మన్ కాదు. ఇంకోటి ఆయన మనం క్లైమ్ చేసుకున్నట్టు నేను బాక్సర్ అని చెప్తున్నాడు. బాక్సర్గా అది ఎంత ప్రాణాంతకరమైన క్రీడ అది నేర్పించాలంటే ఎంత నైపుణ్యం ఉండాలి. అందులో వానమాలని తెలుసు ఆయనకి, ఎక్కడైనా కంటెస్ట్ చేశాడా, పోనీ ఆయనకి నేర్పించిన గురువు గారు ఎవరు, ఇప్పుడు ఈయన బాక్సింగ్ నేర్పించిన గురువు గారు ఎవరు, ఈయన పిల్లల ప్రాణంతో చెలగడబడుతున్నాడు. 1996 నుండి ఖాళీగా ఉన్న కళాశాల వదిలేసి ఇప్పుడు కళాశాల నాకు కావాలి, కళాశాల లాగంటే అసలు కళాశాలకి ఈయనకి అసలు సంబంధం లేదు. ఈయన మనం క్లైమ్ చేస్తూ అసలు శ్రీనుకి దీనికి ఏంటి సంబంధం అన్నాడు. ఇప్పుడు ఎవరైతే ప్రశ్నించారో ఆయన చెప్తున్నాను. 2003లో డిసెంబర్ నెలలో ఇక్కడ డిస్ట్రిక్ట్ ఫస్ట్ కొట్టాం. మేము కూడా పొడుగురాజు గారి దగ్గర పేపర్ మీద దగ్గర ట్రైనింగ్ అయ్యేవాళ్ళం. ఇక్కడ 2003లో రాజా నేను కలిసి ఫస్ట్ ప్లేస్ వస్తే మమ్మల్ని స్టేట్ సెలెక్ట్ చేస్తే ఎల్బీ స్టేడియంలో హైదరాబాద్లో గోల్డ్ మెడల్ కొట్టాను. పోతులు గారు అంశాం వేమకల్ సంతటి షేక్ రాజా తనకి ఫస్ట్ ప్లేస్ వచ్చింది. మళ్ళీ మా ఇద్దరు నేషనల్ సెలెక్ట్ చేశారు. మేము అమరావతి అక్కడ మహారాష్ట్రలో అమరావతి వెళ్ళి దెబ్బలాడాం. అక్కడ రాజాగామ ఎనానమస్ ఫస్ట్ ప్లేస్ ఇచ్చారు. నేను 60 కేజీల కేటగిరీలో దెబ్బలాడినప్పుడు ఫైనల్లో పాయింట్తో నాకు పోయింది, సెకండ్ ప్లేస్ వచ్చాడు. ఇప్పుడు నాకు సంబంధం ఉందా, కళాశాలకు నీకు సంబంధం ఉందా? నువ్వు ఎక్కడైనా కుస్తీలు దెబ్బలాడినట్టు ఎక్కడైనా దాఖలా ఉన్నాయా? ఈ కళాశాల నుండి 150 మంది పైన మంది బయటకు వచ్చారు. అందులో మా అన్నయ్య నేను ఉన్నాం. 40 కుస్తీలు దెబ్బలాడాడు. 28 కుస్తీలు విజయం సాధిస్తే 12 కుస్తీలు డ్రా అయ్యాయి మా అన్నయ్య. ఇదే స్టేడియంలో ఇక్కడ ఏశ్వరెడ్డి గారు ఖాళీ స్థలంలో పెట్టిన దాంట్లో మొత్తం అన్నింటిలో కూడా మా అన్నయ్య దెబ్బలాడి ఉన్నాడు. నేనే ఇక్కడ దెబ్బలాడాను కుస్తీలు. ఇప్పుడు ఎవరైతే క్లైమ్ చేస్తారో అందులో ఆ కొరణాని గోవిందని ఎవరైతే ఉన్నారో ఆయన పైన మనం దెబ్బలాడాడు. ఆయన వచ్చి కళాశాల గురించి మాట్లాడాడంటే మేము యాక్సెప్ట్ చేస్తాం. ఈ రమణన్న అయినా ఈ వారాల రమణన్న వాడికి కళాశాలకి జిమ్కి కానీ అసలు సంబంధమే లేదు. ఇది ఎలా ఉండగా ఈ అక్కడ సాహిబ్ గారు అని చెప్పి మా కళాశాల గురువు గారు ఉండేవారు. వాళ్ళు ఉంటున్న ప్లేస్ 40 సంవత్సరాలు దాటిందని చెప్పి వాళ్ళు అక్కడి నుండి ఇమీడియట్గా ఖాళీ చేయాలని చెప్పంటే సాహిబ్ గారు భార్య మా నాన్నగారి దగ్గరికి వచ్చి బాగా కళాశాల ఖాళీగా ఉంటుంది కాబట్టి నేను అందులో తలదాచుకుంటానంటే మా నాన్నగారు సరే ఖాళీగా ఉంటుంది కదా ఏదో చేయరని చెప్పంటే అందులో షెడ్ వేసి మా కళాశాల గురువు గారు ఆయన భార్య ఇద్దరు ఉండేవారు. అందులో వాళ్ళకి రామాలయానికి డిస్టర్బెన్స్ వచ్చి వాళ్ళు అప్పుడు వెళ్ళి ఎవరినో పట్టుకొని ఒక కరెంట్ మీటర్ తెచ్చుకున్నారు. ఎప్పుడు 2013లో కరెంట్ మీటర్ తెచ్చిన దాన్ని నేను ఎప్పుడు 1956 నుండి కరెంట్ బిల్ కడుతున్నా చూపిస్తున్నారు. ఇప్పుడు ఆ కరెంట్ బిల్ కట్టిన తర్వాత సాహిబ్ గారు ఆయన చనిపోయిన తర్వాత ఆయన భార్య కట్టుకుంటూ వచ్చింది. నిన్న మొన్నటి దాకా బీరువానంటే కరెంట్ బిల్లు ఉండి దాన్ని క్లైమ్ చేస్తూ మేము కరెంట్ బిల్లు కట్టామన్నారు. ఇప్పుడు బాక్సింగ్ నేర్పిస్తామని వచ్చిన వాళ్ళకి కానీ వాళ్ళ వెనకాల ఉన్న వాళ్ళకి కానీ మా సెంటర్కి కానీ మా కళాశాలకు కానీ 1% కూడా సంబంధం లేదు. ఇప్పుడు వాళ్ళు ఇంకో విషయం ఏంటంటే వాళ్ళు ఇప్పుడు ఏదో క్లైమ్ చేస్తున్నారు. మా నాన్నగారు బతుకుండగా కూడా కళాశాల అమ్మేయడానికి ఈ వారాలు రావడం ఈయన స్నేహితుడు ఇద్దరు కలిసి శివరాం సుబ్రహ్మణ్యం గారి దగ్గరికి వెళ్తే ఆయన ఏమన్నారంటే వీళ్ళు ఇది మా పూర్వం మీకు ఇచ్చిన స్థలం కాబట్టి మాకు ఇమీడియట్గా ఖాళీ చేసి మాకు అప్పచెప్పండి అని చెప్పి చాలా సంవత్సరాల నుండి క్లైమ్ చేసుకుంటూ వచ్చారు శివరాం సుబ్రహ్మణ్యం గారు వాళ్ళు. సరే ఇది సాహిబ్ గారు అలా కళాశాలలో ఉంటుండగా ఒకరోజు సడన్గా సాహిబ్ గారు ఫోన్ చేశారు మా నాన్నగారికి. బాగా ఇక్కడ అర్జెంటుగా వైవియో గోడ ఏదో జరిపేస్తున్నారో నువ్వు అర్జెంటుగా రావాలని ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే నేను మా నాన్నగారు మా కళాశాలలో చేసినటువంటి కొంతమంది వ్యక్తులు కలిసి అక్కడికి వెళ్ళాం. వెళ్తే అక్కడ వైవిఏ సంబంధించిన మండల శివ గారు వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళు ఏం క్లైమ్ చేస్తున్నారు, మేము మా పూర్వీకులు మీకు ఇచ్చారు, అప్పుడు ఖాళీగా మేము ఇటువైపు జరగకూడదు కాబట్టి మీకు ఇచ్చారు కాబట్టి మీరు ఇప్పుడు జిమ్ చేయట్లేదు కదా మాకు అబ్జెక్ట్ అని చెప్పంటే మా నాన్నగారికి వాళ్ళకి మాకు వాగ్వాదం జరిగింది. ఒక గానో టైంలో మండల శివ గారు నేను కొట్టుకునే స్థాయికి పోయింది గొడవ. ఇద్దరం కూడా శివరాం సుబ్రహ్మణ్యం గారికి సాన్నిధ్యం ఉండే మనుషులు. శివరాం సుబ్రహ్మణ్యం గారి ఫోన్ కూడా మేము అంతకంటే అక్కడ డిస్కషన్ పడుతున్నామని చెప్పి శివరాం సుబ్రహ్మణ్యం గారు వాళ్ళు పిఏ ఆనాటి తోరట వెంకటేశ్వరరావు గారిని కారు ఇచ్చి కళాశాల దగ్గర పంపించి మండవల శివని నన్ను మా అక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా పిలిపించుకున్నారు. శివరాం సుబ్రహ్మణ్యం గారు ఇంటి దగ్గర పిలిపించుకొని మీ ఇద్దరు మనకు కావాల్సిన వాళ్ళు మీరు డిస్కషన్ పడ్డబెట్టి ఇది ఛానల్ నుండి అడుగుతున్నాం కదా సీనియర్ దీని గురించి ఏదో ఆలోచించండి అని చెప్పేసి ఆ రోజు మన రమణ చెప్పినట్టు రమణ పిలిచి మీకు స్లాబ్ వేసి ఇస్తాను ఇదేసి ఇస్తాను కదా. మా నాన్నగారు శివరాం సుబ్రహ్మణ్యం గారిని కోరింది ఒకటే ఆ జిమ్ అయితే మాకు చేసుకోవడానికి సరిపోతుందంటే ఇప్పుడు ఎలక్ట్రానిక్ జిమ్ పెట్టుకోవాలనుకున్నాం కళాశాల 2 కలిపి
మాకు ఎక్కడైనా సైట్ తీసుకుంటే మీరు సపోర్ట్ చేస్తారంటే ఆయన సానుకూలంగా స్పందించి మీరు ఇంకో చోట ఎక్కడ పెట్టుకున్నా సరే నా ముందు సాయంగా మీకు ఏం చేయాలో చేస్తానని శివరామ సుబ్రహ్మణ్యం గారు ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది. మాట ఇచ్చిన తర్వాత కొద్దికాలం ఎవరి మటుకు ఎవరి పనుల్లో ఉన్నారు. వీళ్ళు కళాశాలని ఏ రకంగా అమ్మేద్దామా అన్న ఆలోచనలో లేకపోతే ఏదో బేరం పెడదామన్న ఆలోచనలో ఈ ఇద్దరు వ్యక్తులు ఈ వారాద్రవణ ఈయన స్నేహితులు ఇద్దరు కలిసి తిరగడం జరిగింది. శివరామ సుబ్రహ్మణ్యం గారికి చూపి తిరిగితే ఆయన ఒకటే చెప్పాడు, ఈ చిల్లర వ్యవహారాలు ఈ చిల్లరగాళ్ళతో మాట్లాడతాం ఏమంటే పెద్ద వెంకటేశ్వర గారు చెప్పాం. ఆయన మాట్లాడుతూ అన్నారు కదా, కొద్ది రోజు టైం ఇవ్వమన్నారు కదా, మాట్లాడదామని చెప్పేసి ఆయన వదిలేశారు. ఇది ఎలా ఉండగా మా నాన్నగారు 2 years బ్యాక్ చనిపోయారు. మా నాన్నగారు చనిపోయిన తర్వాత మేము ఆ బాధలో ఉంటుండగా మా నాన్నగారు మృత్యుంజయ సేవా కమిటీకి ప్రెసిడెంట్ కింద ఉంటూ ఆ చుట్టూ పక్కన ఉన్న నాయకుడి గుడి కానీ ఆంజనేయ గుడి కానీ ఆలయాలు అన్నీ ఆయన చుట్టూ మెయిన్ రోడ్డు సబ్వే మార్కెట్ గవర్నమెంట్ స్టేషన్ కింద ఆయన ఉన్నారు. వీళ్ళు మా నాన్నగారు చనిపోయిన తర్వాత మా నాన్నగారు అంబులెన్స్లో బాడీ కూడా మా ఇంటి దగ్గర రాలేదు. ఈలోపు ఈ వారాద్రవణ ఆయన ఇప్పుడు ఈయన కృష్ణ అని చెప్పేసి వీళ్ళ నాన్నగారు కూడా మా నాన్నగారితో పాటు కమిటీలో ఫస్ట్ నుంచి పనిచేసింది. వీళ్ళ నాన్నగారు వారాద్రవణతో కూడా కొన్ని వ్యాపారాల్లో భాగస్వామ్యం అయి ఉన్నాడు. వీళ్ళ నాన్నగారు చనిపోయిన తర్వాత ఈయన బాధ్యత తీసుకొని శివుడు బొమ్మ బాధ్యత ఈయన చూస్తారు. నేను మా నాన్నగారు చనిపోయిన వల్ల నేను ఉన్నప్పుడు కూడా సంవత్సరం పాటు నేను ఆలయం దగ్గరికి వెళ్ళకూడదు కాబట్టి నేను వెళ్ళకపోతే మొత్తం వ్యవహారం అంతా కూడా కృష్ణ చూసేవాడు. ఈ కృష్ణకి మా నాన్నగారు చనిపోయిన బాడీ అక్కడ ఉంటాడుగా ఫోన్ చేసి నువ్వు ముందు అర్జెంటుగా శివుడు బొమ్మ తాళాలు పట్టుకొచ్చే ఆ డిబ్బీ తాళాలు మాకు ఇచ్చే అని చెప్పి ఈయన రకరకాల ఇబ్బందులు గురి చేశాడు రావణన్న. ఈయన లేదు నేను మాట్లాడతానని చెప్పి మా నాన్నగారు కార్యం అయిపోయిన తర్వాత ఈయన్ని కొట్టించడానికి ఇంచుమించు 20 మంది మనుషులు వేసుకొని ఈయన నువ్వు ఎక్కడున్నా చెప్పు అని చెప్పి ఈయన గురించి తిరిగాడు. నువ్వు కళాశాల తాళం ఎందుకు అది మన శివుడు బొమ్మ తాళం ఇవ్వమని చెప్పి శివుడు బొమ్మ తాళం ఇవ్వమని చెప్పి ఈయన కొట్టించినాక 20 మందితో తిరిగి ఇప్పుడు ప్రెస్లో కూర్చొని పద్ధతి గౌరవం చెప్తున్నాడు. ఈయన కొట్టడానికి కూర్చున్నాడు. అక్కడ వరకు అయిపోయిన తర్వాత ఇది ఎలా ఉంటుండగా ఈయన ఈ మధ్యకాలంలో ఆ రమణ గారు చేసిన దుర్మార్గాలు అరాచకాలు అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. అసలు కళాశాల వాళ్ళు అమౌంట్ క్లెయిమ్ చేస్తారు కదా దాని గురించి మాట్లాడుకుందాం. సార్ అసలు కళాశాల మీకు అవసరమా కదా వైఎంపీ ఇప్పుడు ప్రజెంట్ ఎవరు చేయట్లేదండి. అవసరం అంటే ఇప్పుడు మట్టి కుస్తీలు ఎవరు దెబ్బలాట్లేదు. 33 గజాల సైట్ ఇప్పుడు ఎవరు లంగోటలు కట్టుకొని ఇసులో వెళ్ళి కుస్తీ పోటీలు ఎవరు చేయట్లేదు. స్థలం మాది కాదండి, అది మున్సిపాలిటీ సైట్. 11 లక్షల రూపాయలు వైఎంఓ దగ్గర మీరు తీసుకున్న దాని మీద అది చెప్పి దాని మీద మీరు ఏమంటారు? అదే ఇప్పుడు మా నాన్నగారు చనిపోయిన తర్వాత శివరామ సుబ్రహ్మణ్యం గారు నాకు కౌరు పెట్టారు. ఇప్పుడు మా నాన్నగారు చనిపోయిన సంవత్సరం తర్వాత కౌరు పెట్టి ఆ కళాశాల అన్యక్రాంతం అయిపోతుంది కదా, అప్పుడు నేను చెప్తున్నాను కదా అది మాకు లిఫ్ట్ క్లోజింగ్ ఉంటే ముసలి పైకి ఎక్కడానికి మాకు వీలుగా ఉంటుంది కదా, అందులో కళాశాల గురువు గారి భార్య ఉంటుంది ఓనర్ సత్యవతి గారు. ఆవిడని నువ్వు మాట్లాడి నీ మాట వింటుందాడు నువ్వేదో సెర్చ్ చేయంటే ఈలోపు వీళ్ళు ఏం చేశారంటే ప్రతి చోట కూడా ఎవడో ఉంటాడు కదండి. శివరామ సుబ్రహ్మణ్యం గారు వాళ్ళ టీంలో కూడా ఎవడో ఉన్నాడు. వాడు ఏం చేశారంటే ఈ రమణన్న ఆయనకి కాంట్రాక్ట్ ఇచ్చాడు. ఏమని ఈ కోనర్ సచివాలని ఎలాగైనా సరే నువ్వు కళాశాలని ఖాళీ చేయాలంటే 50,000 రూపాయలు కాంట్రాక్ట్ తీసుకొని వాళ్ళ దగ్గర ఈ కోనర్ సచివత అన్నవాడు ఉంటే అర్ధరాత్రి వెళ్ళి అక్కడ హడావుడి చేయడం ఒక సాధువుకి 500 రూపాయలు అద్దెకిచ్చాడు. కళాశాల సైట్ ఇప్పుడు కళాశాల దాని మీద ప్రేమ అని చెప్తున్నవాడు కళాశాల సైట్లో మాకు తెలియదు, మాకు తెలుసుంటే ఆ రోజు వ్యతిరేకించేవాళ్ళు. ఆవిడ ఓనర్ సత్యవతి గారు ఇబ్బంది పెట్టడం కోసం ఈ 500 కోసం మొత్తానికి ఒక సాధువుని అయితే 500 రూపాయలు అతికి ఆ కళాశాల ఇచ్చడం జరిగింది. ఓనర్ సత్యవతి గారు వచ్చి బాధపడ్డారు, ఇలా 500 రూపాయలు అతికిచ్చి ఆ సాధువు నా ఎదుర్కొంటా నాన్న విపక్షం చేస్తున్నారు రామయ్య వచ్చంటే మేము వెళ్ళి మందరించి ఆ సాధువుని ఖాళీ చేయించాం. తర్వాత ఓనర్ సత్యవతి గారిని అయితే భయభ్రాంతులు గురి చేశారు. సరే సుబ్రహ్మణ్యం గారు చెప్పిన మాట మీద నేను వెళ్ళి ఆవిడతో ఆవిడంతా అంటాం అత్త ఇలాగా మరి ఈ నిబంధనల్లో మరి నువ్వు ఇక్కడ ఉండడం మరి అవసరం లేదురా బాబు నేను వెళ్ళిపోతాను, నీకు ఏంటి చెప్పు అని అడిగితే నాకు షుగర్ బీపీ, నాకు ఉండడానికి ఇల్లు లేదు, నాకు ఏదైనా ఒక ఇల్లు ఇప్పించు. మరి ఇల్లు అంటే ఎలా అవుతుంది పాప అంటే ఇక్కడ ఎవరో 2 లక్షలు ఇస్తే అద్దె లేకుండా నాకు ఇల్లు ఇస్తా అన్నారు. నాకు 2 లక్షలు ఇప్పించు వాళ్ళ దగ్గర తిన్నాము. నేను సుబ్రహ్మణ్యం గారు దగ్గర సార్ 2 లక్షలు ఇస్తే ఆవిడ వెళ్ళిపోద్ది శాంతియుతంగా అయిపోద్ది అని చెప్పంటే శివరామ సుబ్రహ్మణ్యం గారు కళాశాల బేరం కానీ అమ్మడానికి కానీ అప్పుడు మాటలు ఏమి లేవు. 2 లక్షల రూపాయలు ఇచ్చి ఆవిడని వికెట్ చేయించాం. వెళ్ళి ఆవిడ సంతకాలు పెట్టింది, ఆవిడతో అన్ని కూడా చెప్పి పెట్టి తీసుకొని శివరామ సుబ్రహ్మణ్యం గారు ఇచ్చారు. ఆవిడ వెళ్ళిపోయిన రోజు సాయంత్రం మన శ్యామ్ అని చెప్పేసి మా సెంటర్లో ఉంటాడు. ఆయన వైఎంబీఏకి ప్రెసిడెంట్ అయ్యాడు. వైఎంబీఏకి ప్రెసిడెంట్ అయ్యాడు. మా అన్నయ్య క్లాస్మేట్ మా ఏరియాలో ఉంటాడు. ఆయన కూడా గత కొద్ది కాలం నుండి ఈ లిఫ్ట్ కోసం అడుగుతున్నాడు మన సైట్.
ఇది ఇచ్చినప్పటి నుండి ఇటువంటి ఎలిగేషన్ వస్తుంది మా మీద రుద్దుతారన్న విషయం తెలిసే మేము ఎప్పటికప్పుడు అవాయిడ్ చేసుకుంటూ వచ్చాం. శివరాం సుబ్రహ్మణ్యం గారు ఒక 50 సార్లు పైన అడిగారు. సరే ఈ శ్యామన్న ఆయన వెళ్ళి శివరాం సుబ్రహ్మణ్యం గారితో సీన్కి డబ్బులు ఇస్తే తీసుకున్న రకం కాదండి, మనకి చాలా సాయం చేసి పెట్టాడు. మనం సీన్కి ఏదో రూపంలో చేయాలని శివరాం సుబ్రహ్మణ్యం గారు అంటే శ్యామన్న ఆయన చెప్పిన మాట ఏంటంటే సీనాలు శ్యామలమ్మ ఉత్సవం చేస్తారండి, చాలా ఘనంగా చేస్తారు. నాకు తెలుసు, నేను ఆ విధంగా ఉంటాను. ప్రతి సంవత్సరం మన సీని డబ్బులు పడిపోతున్నాయండి, అందులో 1,00,000 అలా పడుతున్నాయి. అది అందరికీ తెలుసు. అది ఆయన గ్రహించి ఆయన ఏమన్నాడంటే సీనికి అమ్మవారికి సాయం చేస్తే సీనికి హెల్ప్ చేసినట్టు అవుతుందని చెప్తే శివరాం సుబ్రహ్మణ్యం గారు నన్ను పిలిపించి 2 మాట మాట్లాడకుండా అమ్మవారికి నువ్వు 5 లక్షలు ఇస్తున్నావు, నువ్వు అమ్మవారి డొనేషన్ కింద రాసుకో అన్నాడు. నేనేమన్నానంటే సార్ అలా కాదు, శివుడు బొమ్మ మా నాన్నగారు చనిపోయిన తర్వాత కూడా మృత్యుంజయ సేవ కమిటీ కూడా నేనే రన్ చేస్తున్నానండి, ఆ గుడికి కూడా ఆదాయం లేదు. సో 2.5 లక్షలు శివుడు బొమ్మకి 2.5 లక్షలు అమ్మవారికి ఇవ్వండి అని అడిగాను. అడిగితే పాప ఆయన ఆలోచించుకుని ఏంటంటే శ్యామన్నని పిలిచి మనకి నిలవ ఎంత ఉందని అడిగాడు. 11 లక్షల్లో 2 లక్షలు ఆవిడకి అంతా వైట్ అమౌంట్ అండి. మన రావణ చెప్తున్నాడు వైట్ అమౌంట్ ఎలా ఇస్తారండి, వాళ్ళ నిలవ వైట్. ఆ వైట్ అమౌంట్లో 2 లక్షలు కళాశాల గురువు గారు భార్యకి ఇచ్చారు, ఇంకా 9 మిగిలింది అందర. ఈ 11 లక్షలు అనేది ఒక అంకి కాదు, బాటా ఫిగర్ కాదు. వాళ్ళకి నిలవ 11 లక్షలు ఉంది, 2 లక్షలు కళాశాల గురువు గారు భార్యకి ఇచ్చేసారు. మిగిలిన 9 లక్షల రూపాయలు ఏమన్నారంటే సీన్కి ఇచ్చే అమ్మవారికి చేసుకుంటాడు, శివుడు బొమ్మ చేసుకుంటాడు, సీన్కి పంపించాడు. నేనేమన్నానంటే సార్ మీరు 4 గోడల మధ్య నాకు ఇస్తే నేను తినేసానన్నా లేకపోతే ఇంకోటి ఏదో మాట్లాడతారు జనాలు, ఇది నాకు వద్దు. మీరు ఒక పని చేయండి, మీరు డైరెక్ట్గా మా కమిటీ అందరితో మాట్లాడి మీరు శంకుస్థాపన కొబ్బరిగా కొట్టుకున్న రోజు మా ఊళ్ళందరూ తీసుకొని వస్తానని చెప్పి నేను ఆ రోజు శంకుస్థాపన జరిగేటప్పుడు మా ఊళ్ళందరికీ చెప్పి ఇలా శివరాం సుబ్రహ్మణ్యం గారు అమ్మవారికి ఇక్కడికి ఇస్తానన్నారని చెప్పి మేము వెళ్ళాం. వెళ్తే శివరాం సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు, మొత్తం వాళ్ళందరూ ఉన్నారండి. ఇవ్వండి, ఇందులో ఏది దాపరకం లేదు, అటు బయటికి చూపి. ఇప్పుడు మా కళాశాలలో ఇప్పుడు అప్పుడు దెబ్బలాడిన పైన లేదు, వాళ్ళ తమ్ముడు ఈ పర్ణాన్ని బుజ్జి అని చెప్పి మా మాయగారు అబ్బాయి వీళ్ళందరూ కలిసి మొత్తం అందరి సమక్షంలో వైవీ హాల్లో మీటింగ్ జరుగుతుండగా 9 లక్షల రూపాయలు ఇవ్వండి క్యాష్ కూడా చేతి పెట్టాను. సీక్రెట్ పేమెంట్ కాదు, ఇంకో దాపరకంగా ఇచ్చింది కాదు. ఇది ఇప్పుడు నిజంగా నాలో దురుద్దేశం ఉండి లేకపోతే నేను అమౌంట్ కోసం చూసుకుంటే శివరామ సుబ్రహ్మణ్యం గారికి నాకున్న సాన్నిధ్యానికి 4 గోడల మధ్య తీసేసుకోవచ్చు అమౌంట్. కానీ ఎప్పుడైనా దేవుడికి కానీ మాతో ఉన్న పేదవాళ్ళకి కానీ మేము 4 రూపాయలు పెట్టని చెప్తే ఎవరిది నేను కానీ మా నాన్నగారు కానీ ఆ తిన్న చరిత్ర లేదు. నాలో నిజాయితీ ఉంది కాబట్టి నేను పబ్లిక్గా 9 లక్షల రూపాయలు తీసుకున్నాను. 9 లక్షల రూపాయలు నేను తీసుకోవడానికి మొత్తం కళాశాల అందరికీ ఇప్పించాను. ఇప్పిస్తే దీన్ని ఏం చేసాం మేము, 9 లక్షల రూపాయలు బ్యాంకులో అయితే 60 పైసలు 70 పైసలు వడ్డీ ఇస్తారు, మనకేమో సంవత్సరానికి ఎంత పడుతుంది కదా, ఇది కుదరదని కొంతమంది ఏం చేశారంటే బయట వడ్డీకి తిప్పుగా 2 రూపాయల వడ్డీకి అయితే డాక్యుమెంటేషన్ పెట్టుకొని ఇద్దామన్నారు కొంతమంది. ఇందులో ఉన్న వాళ్ళే అక్కడ సమావేశం అయిపోయినప్పుడు వచ్చిన తర్వాత ఇప్పుడు ఇవన్నీ ఈ అమ్మవారి సంబరాలు ఇవన్నీ మనకి ఎందుకు సీను, తలో 50,000 తీసుకుంటాం, మిగిలిన 7 లక్షలు నువ్వు తీసుకోవాలి. అది అమ్మవారి దేవుడికి ఇచ్చిన సొమ్ము మనది కాదు, మీరు అందులో చేయటం అన్నందుకు వాళ్ళు ఏం చేశారు, కొంతమంది వెళ్ళి ఫాల్స్ కేసులు పెట్టారు. అది చెప్పాలంటే మన టైం సరిపోతే అది నెక్స్ట్ కూర్చున్నట్టు చెప్తాం. ఫాల్స్ కేసులు పెట్టారు, రకరకాల ఇబ్బందులు పెట్టారు, లేకపోతే నన్ను ప్రలోభ పెట్టడానికి చూశారు. ఇది మా మేనత్త గారు కొరనా అన్నపూర్ణమ్మ గారు అని చెప్పి ఉన్నారు. ఆవిడ గత కొద్ది కాలంగా అనారోగ్యంతో ఉంది. ఆవిడ 12 సంవత్సరాల క్రితం బైపాస్ జరిగింది. ఆవిడ బెడ్ పేషెంట్. ఈ గొడవ జరుగుతుంది ఇదే, ఈ కళాశాల అమౌంట్ కోసం డిస్కషన్ వచ్చిన మూమెంట్లో ఇది పండగ టైంలో మేమందరూ ఎవరి భోగి రోజు మేము పండగ వాతావరణంలో ఎవరి ఉంటే మా ఆడపిల్లలు మా పిన్ని గారి పిల్లలు ఏదో మాట పడ్డారు, ఏదో ముగ్గుల విషయంలో ఎక్కడో డిస్కషన్ పడ్డారంట. దాన్ని వీళ్ళు ఎలా చిత్రీకరించారంటే ఇలా రకాల కొంతమంది పెద్దలుండి ఆవిడ ముసలమ్మ కోటమ్మ సెంటర్ నడుచుకొని వచ్చినట్టు, ఆవిడని గెట్టినట్టు, ఆవిడ పడిపోయినట్టు, ఆవిడ ఆల్రెడీ కాల్ ఫ్రాక్చర్ అయింది, చేయి ఫ్రాక్చర్ ఉందని మా మీదందరికీ తెలుసు. ఆవిడ ఈ సిచ్యువేషన్ జరిగిన 2 నెలలకో 3 నెలలకో కాలం చేశారు. చేస్తే ఈ గాయాలు వీళ్ళు కొట్టబెట్టే మా ఆవిడ చనిపోయిందని కేసు పెట్టారు. కేసు పెట్టిన తర్వాత ఏం చేశారు, పేదల జయబాబు గారు వాళ్ళ భార్యతో జక్కంపూడి గణేష్ గారికి ఫోన్ చేయించి అక్కడికి మా ఊరు వస్తాడు, అక్కడ చిన్న సమస్య ఉంది చూడమంటే అక్కడ కొరడానికి పోయిందన్నాయని వెళ్ళాడు. వెళ్ళి ఏంటి విషయం అంటే ఇలా కళాశాల డబ్బుల్లో నాకు 2 లక్షలు ఇప్పించండి సార్ అని అడిగాడు. ఆయన ఒకటే చెప్పాడు, ఇది దేవుడికి ఆయన ఉపయోగిస్తున్నారు.
దీంట్లో ఎలా చెప్తాం? ఇప్పుడు ఆయన ఏమైనా ఎవరికైనా రూపాయి పంచితే మీకు పంచమని నేను అడుగుతాను. సో నేను అడగడానికి ఏం లేదని చెప్పి గణేష్ గారు పంపించారు. పంపించిన తర్వాత ఒక రాజమండ్రిలో ప్రముఖ వ్యక్తి, ఆయన సంబంధించిన వ్యక్తులతో ఒక హోటల్లో మీటింగ్ వేసి నన్ను మా అన్నయ్యని రమ్మని చెప్పి ఈ కొరడానికి పోయింది వీళ్ళ తాలూకు మనుషులు వచ్చి వాళ్ళు ఏం క్లెయిమ్ చేశారు? మీ మీద కేసులు పెట్టి తీసేస్తాం, మీరు ఆ కళాశాల డబ్బులు 9 లక్షల రూపాయలు ఇచ్చేయండి. మీ మీద అప్పటికి ఇంకా ఎఫ్ఐఆర్ వేయలేదు. ఆ పోలీసు వాళ్ళకి కూడా ఇది ఫాల్స్ కేసు అని తెలిసి వాళ్ళు విచారణ జరుపుతున్నారు. వెనక ముందుకు వెళ్తుంది. యాంటిసిపేటరీకి వెళ్ళడానికి అది 304 అవునండి. ఒకటండి, ఇప్పుడు తప్పు చేయలేదని నిరూపించుకోవాలంటే నేను బయట ఉన్నా కదా. ఇప్పుడు నేను లోనికి వెళ్ళి ఆవిడ చెప్తాను. ఇప్పుడు అది సంవత్సరంలో తీసుకెళ్ళి ఇచ్చాం, ఆవిడతో ఎఫిడవిట్ తీసుకున్నాం. అంటే ఇది ఇచ్చిన తర్వాత మిగిలింది ఇప్పుడు సేవా కమిటీ తరఫు నుండి డైరెక్ట్ గా ఆథరైజ్డ్ గా వాళ్ళు ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరీ మొత్తం అందరూ కలిసి మృత్యుంజయ సేవా కమిటీకి వాళ్ళు వచ్చి మమ్మల్ని సంప్రదించారు. మేము 4 లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చామని రాశారు. అలాగే శ్యామలమ్మవారి ఉత్సవ కమిటీ వచ్చింది. వాళ్ళ అమ్మవారి సంబరం చేసుకోవడం కోసం, ఆవిడ సంబరం డెవలప్మెంట్ కోసం 5 లక్షల రూపాయలు ఇస్తున్నామని చెప్పి వాళ్ళు రియల్ ఎస్టేట్లో ఆయన ఇప్పుడు ప్రజెంట్ కన్స్ట్రక్షన్లో కానీ ఆయనకి లేని నాలెడ్జ్ లేదు. ఒక పోరంబోక్ సైట్, గవర్నమెంట్ సైట్ 11 లక్షల రూపాయలకి ఆయన కొనుక్కుంటాడా? మున్సిపాలిటీ సైట్ డబ్బులు ఎందుకు ఇచ్చారు? మున్సిపాలిటీ సైట్ కాదని ఇస్తారు. అసలు ఆ సైట్ మీకు ఎలా వచ్చింది? మీకు వచ్చిందన్నట్టు మీ దగ్గర ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు ఆ స్థలం మున్సిపాలిటీ మీరే చెప్తున్నారు. మున్సిపాలిటీ నుంచి మీ దగ్గర మీదే సైట్ అనేది ఏమైనా ఉందా? మీకు ఏమైనా ఇచ్చాడు ఉందా? ఆ సైట్ కి అవయవో డబ్బులు ఇస్తారు. ఆ డబ్బులు మీరు ఈ గుడికి దానికి ఎలా పరిపాలన చేసుకున్నారు? అలా ఖాళీ చేయించారు. అలా ఖాళీ చేయించారు. ఇప్పుడు మీరు మున్సిపాలిటీ వాళ్ళు మీకు ఇచ్చారండి, మీరు నంతకాలం కళాశాల నిమిత్తం ఇచ్చామని చెప్పి ఎక్కడ రాశారా? కళాశాల నిమిత్తం ఖాళీ చేసిన నిమిత్తం ఎవరు ఇవ్వలే. ఇది కేవలం కందకం సీన్ అనేవాడు శివరామ సుబ్రహ్మణ్యం గారి ఇంట్లో చొరవగా వెళ్ళే మనుషుల్లో నేనొకండి, ఆయన సాన్నిధ్యంగా వెళ్ళే మనుషుల్లో నేనొకండి. ఆయనతో తిరిగే మనిషిని కాబట్టి నేను ఈ 2 సేవా సంస్థలు ఉన్నాను కాబట్టి నా గురించి ఇచ్చారు. అంతేగాని కళాశాల నువ్వు డెవలప్ చెయ్యి లేదా మున్సిపాలిటీ సైట్ కానీ ఆయన ఇవ్వలేదు. ఇప్పుడు ట్రైన్ చేస్తుంది మున్సిపాలిటీ సైట్ అంటే మేము ఉన్న స్థలం ఏంటంటే చెప్తున్నాను, మున్సిపాలిటీ సైట్ అది. ఇప్పుడు మా చిన్నప్పుడు ఉన్నాం 1965 నుండి మా పూర్వీకులు పెద్దలు ఉన్నారు, అది ఖాళీగా అన్నికరంతో అయిపోయింది. ఇప్పుడు అందులో రన్ అవుతున్నప్పుడు దాన్ని అలా లాక్కుంటే లేదా ఇంకోవడానికి వచ్చు. మరి ఎలా రామాలయం ఉందండి, రామాలయం మళ్ళీ కొత్తగా నిర్మించారు. ఆ పంతులు గారు వాళ్ళు మాకు ఫోన్ చేసి ఏమన్నా 4 అడుగులు మేము వెనక జరుపుకుంటాం, ఉత్సవ విగ్రహాలు అవన్నీ కూడా వెనక్కి వస్తాయండి అన్నారు. మాకు ఖాళీగా ఉంటుంది, చేసుకోండి సార్ అన్నాం. ఇప్పుడు రామాలయం తీసుకున్నారు. ఇప్పుడు వాళ్ళ లిఫ్ట్ ప్రొవిజన్ అడిగారు. మొన్న ఎవరో పెద్ద మంది చెప్తున్నాడు, ఏంటి ఏమైనా పోలవరం ప్రాజెక్ట్ కడుతున్నారా ఏంటి, వీళ్ళకి ఎందుకు అంత ప్రయారిటీ ఇవ్వాలని చెప్పి. మొన్న ఈయన నాగేశ్వరం అని చెప్పి మా సెంటర్లోనే పాన్ షాప్ రన్ చేస్తారు. ఈయన ఇంట్లో ఫంక్షన్ జరిగింది, ఈ సిటీలో చేసుకోవాలి. ఈ శివరామ సుబ్రహ్మణ్యం గారి దగ్గరికి వెళ్తే ఆ 33,000 ఎంతో దాని అమౌంట్ నాన్నగారి పేరు, నా పేరు ప్రస్తావన తీసుకొని చాలా ముందు ప్రెస్ మీట్లు పెట్టారు. మేము అందులో ఎక్కడ పాల్గొలేదు, దానికి సంబంధించి ఖండమే లేదు. అవును, వైవి గారు ఇచ్చారు, మీరే చూపుతున్నారు కదా. అంటే సందర్భం ఏమైనా అంటే మనం సందర్భం రకరకాల సందర్భం ఎలాగా చాలా సంవత్సరాల నుండి కళాశాల గురువు గారు భార్యని ఖాళీ చేయించడానికి వీళ్ళు ఎవరో వారాలు రావాలన్నవాడు చాలా మంది తీసుకెళ్ళి చాలా ఇబ్బందులు పెడతారు. శివరామ సుబ్రహ్మణ్యం గారు ఏ రోజు కాంట్రవర్సీ కోరుకోలేదు, ఆయన ఒకటే చెప్పాడు, సీను హాల్లో ప్రశాంతంగా ఆవిడ్ని మాట్లాడుతున్నారు కాబట్టి సీను హాల్కి వదిలేద్దాం అంటే మా నాన్నగారు చనిపోయిన సంవత్సరానికి నేను వెళ్ళి ఆవిడతో చెప్పి ఒప్పించి ఆవిడ అంగీకారంతో బయట తీసుకొచ్చాడు కాబట్టి సానుకూలంగా చేశాం కాబట్టి నెక్స్ట్ డే నాకు ఆ రోజే అనౌన్స్ చేయలేదు, తర్వాత రోజు అనౌన్స్ చేసేవాళ్ళు ఏమని మీ సంబరానికి ఇంటికి మేము ఇలా ఇద్దాం కూడా. అంతేగాని మా కళాశాల నువ్వు మా సైట్ మాకు ఇప్పించేవాడు నీకు ఇస్తామని కానీ నాతో అనలే. లేకపోతే ఇప్పుడు ఆవిడ పంపించేసి ఆవిడని మీరు బయటకు తీసుకొచ్చారు కాబట్టి ఇస్తామని ఎక్కడ క్లైమ్ చెప్పలే. వాళ్ళు ఏంటి సందర్భానుసారం కంటిన్యూషన్లో
మా కళాశాల టాపిక్ వచ్చినప్పుడు 9 లక్షల రూపాయలు మేము విరాళంగా ఇచ్చామన్నారు తప్పితే నా చేతికో లేక ఇంకో చేతికో పర్సనల్ వ్యక్తుల చేతికి ఇవ్వలేదన్న. ఒక గానో టైంలో మండలశివ గారికి నాకు డిస్కషన్ అయినప్పుడు నేను చనిపోవడం నాకు తెలియదు కదా, మా నాన్నగారు చెప్పారు ఇవన్నీ. అసలు కళాశాల ఎలా నిర్మించారు ఏంటి అన్నది ఆ రోజు చెప్పారు. ఇక్కడ మండలశివ గారితో డిస్కషన్ అయిన రోజు ఇది వైమియదా మందా అని చెప్పంటే ఇది ఖాళీ సైటరా, అప్పుడు మేము ఎలా చేసేసేవాళ్ళం, అప్పుడు ఆ రోజుల్లో ఎవరు అడిగేవారు కాదు. ఇప్పుడంటే ఈ డాక్యుమెంట్లు ఈ గొడవ ఇదంతా వచ్చింది, అప్పుడు అవి లేవు కాబట్టి మేము రన్ చేయగలిగాం. ఇప్పుడు వాళ్ళేమో మాదని క్లైమ్ చేస్తారు, మనమేమో మందని క్లైమ్ చేస్తాం. ఇప్పుడు మన అందులో కళాశాల ఏమైనా రన్ చేసేవాళ్ళో మనం ఏమైనా క్లైమ్ చేయడానికి వెళ్ళాలి. అంటే వివాదం జరుగుతున్నప్పుడు అజ్ఞాతంలో శివరాజు మంది గారు ఇంతవరకు బయటకు రాకుండా కేవలం వ్యక్తి మీకు మీరు ఆయనకి తెలుసు మొత్తం. ఇప్పుడు అలాగండి ఆయన స్థాయికి అసలు ఇది తగ్గుంటే ఇప్పుడు 9 లక్షల రూపాయలు ఆయన గౌరవించలేదు. ఆయన ఏ విషయం చెప్పట్లేదు, ఎందుకు చెప్పట్లేదు, ఏదో లూపోలు ఉంటాయి. ఆయన ఎందుకు చెప్పట్లేదు, ఏదైనా లూపోలు ఉంటేనే ఆయన పెట్టాడు. ఇప్పుడు నేను ప్రెస్ మీట్ పెట్టాను కదండి, చూసి ఆయన కూడా స్పందించి